అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు గొరస చేపలతో కర్రీ అయితే చేసి చూపిస్తానండి. ఇవి వచ్చి నాటు గొరకలండి. కొంతమంది గొరసలు అంటారు, కొంతమంది గొరకలు అంటారు కదా. మేమైతే గొరసలు అని పిలుస్తాము, ఎందుకంటే సముద్రపు గొరసలు ఉంటాయి. ఇవి నాటు గొరసలండి. వీటిని అయితే చక్కగా ఇలా కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ నాటు గొరసలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా తీసుకున్నాను. వీటిపై స్కిన్ ఉంది కదండి, ఈ స్కిన్ తీసేస్తారు చాలామంది, కానీ ఈ స్కిన్తో ఇలా వండుకుంటేనే బాగుంటాయండి. ఈ పై స్కిన్ అనేది తీస్తే మనకి చేప ఎక్కువగా కుక్ అయిపోయి లోపలంతా విడిపోతాయండి. అందుకే ఈ స్కిన్ తోటే వండుకోవాలి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేద్దాం. కొద్దిగా జీలకర్ర వేయండి, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు వేయండి, ఒక దాల్చిన చెక్క, ఒక లవంగ మొగ్గ వేయండి, ఒక 5 నుంచి 7 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి, చిన్న అల్లం ముక్క వేసుకోండి, అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా చేసుకొని చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టండి. మరి మెత్తగా మిక్సీ పట్టకూడదు, ఇలా కొంచెం బరకగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ పై అయితే ఒక కళాయి పెట్టండి. ఈ కళాయిలో 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనకి చేపల కూరల్లో అయితే ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే. ఈ ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేయండి. మనకి ఈ ఉల్లిపాయ ముద్ద అయితే ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చక్కగా. ఇదిగో చూసారా ఎలా వేగిందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసాను, మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే కారాన్ని అయితే వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసాను, ఎందుకంటే పులుసు కొంచెమే పెడుతున్నానండి నేను. మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీలో చేపలు ఉంటే కనుక ఎక్కువ పులుసు పెడతారు కదా, అలాంటి టైంలో కారం అయితే ఎక్కువ పడుతుంది. మీ టేస్ట్కి సరిపడా కారాన్ని అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసిన తర్వాత మన దగ్గర రెడీగా ఉన్నటువంటి చేపలను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని మసిగుడ్డతో ఇలా కుదపండి, ఎందుకంటే గరిటె పెడితే విడిపోతాయి. ఒక 2 నిమిషాలు ఇలా చేపలు మగ్గించిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఈ చేపలు కొద్దిగా ములిగేంత వరకు ఇలా వాటర్ వేసుకొని ఫస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఈలోపు అయితే ఒక నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టి రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఈ చింతపండు రసాన్ని అయితే ఈ మరుగుతూ ఉన్నటువంటి కర్రీలో అయితే వేసుకోవాలి. ఈ టైంలో ఈ చింతపండు రసాన్ని వేసుకోండి. ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి అయితే ఇలా మిక్స్ చేయండి. ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా ఉంచాలి. మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ టైంలో సాల్ట్ కానీ కారం కానీ ఏవైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా పులుసు అంతా దగ్గరికి అయ్యేంత వరకు చక్కగా మగ్గించాలి. ఒక 15 నిమిషాల పాటు ఈ పులుసు దగ్గరికి అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది, మరీ పలచగా ఉంటే బాగుండదు ఈ కర్రీ అయితే. అంతేనండి, 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా దగ్గరికి అయితే అయ్యింది కదా ఈ పులుసు. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేస్తే మనకి వేడివేడిగా గొరక చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ గొరక చేపల కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.